మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం అయితే మనం సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్ ప్రాజెక్టు వద్దనైతే ఉన్నాము. జలకళ లేకపోవడంతో కూడా ప్రాజెక్టులన్నీ వెలబెలబోతున్నాయి. నీటి సామర్థ్యం అనేది రోజు రోజుకు, అంటే వర్షాలు లేకపోవడంతో కూడా రోజు రోజుకు నీటి సామర్థ్యం అనేది కూడా జలాశయాల్లో కూడా తగ్గిపోతుంది. చూసుకోవచ్చు విజువల్స్లో కూడా. ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి జలాశయంలో కూడా ఉన్నటువంటి ఇక్కడ రంగనాయక సాగర్ జలాశయంలోనైతే నీటి నిల్వలు అనేటివి కూడా రోజు రోజుకు తగ్గిపోతున్నాయి. అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట జిల్లాలో నిర్మించిన రంగనాయక సాగర్ కావచ్చు, కొండపోచమ్మ సాగర్ కావచ్చు, మల్లన్న సాగర్ జలాశయాలు అయితే ప్రస్తుతం నీటి నిల్వలు లేక వట్టిపోతుంది. రంగనాయక సాగర్ ప్రాజెక్టు ద్వారా ఈ 77,334 ఎకరాలకు, మల్లన్న సాగర్తో దుబ్బాక కాలువ ద్వారా కూడా 1.25 లక్షల ఎకరాలకు కూడా, రామాయణపేట కాలువ ద్వారా కూడా 40,000 ఎకరాలకు సాగునీటిని అందించేందుకు సన్నాహకాలు చేశారు. కొండపోచమ్మ ప్రాజెక్టు నుంచి కూడా గజ్వేల్, దుబ్బాక, మెదక్, సంగారెడ్డి నియోజకవర్గాలతో పాటు ఆయకట్టు పరిధిలోని 715 చెరువులకు, కుంటలకు కూడా నింపేలా ప్రణాళికలు అయితే రూపొందించినప్పటికీ అవి అయితే ఇప్పటికీ అమల్లోకి అయితే నోచుకోవడం లేదు. అంటే చాలా వరకు ఆయకట్టు మీద ఆధారపడి అయితే రైతులు వ్యవసాయం చేసేవారు ఉంటారు. మనము మల్లన్న సాగరే కావచ్చు, కొండపోచమ్మ సాగరే కావచ్చు, ఇప్పటికి కూడా అంటే నీటి నిల్వలు అనేటివి వర్షాలు లేకపోవడంతో కూడా రోజు రోజుకు నీటి నిల్వలు అయితే తగ్గిపోతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఆయకట్టుపై కూడా ఆధారపడి చాలామంది రైతులు అయితే అంటే వ్యవసాయం చేస్తుంటారు. ఆయకట్టు నుంచి విడుదలయ్యేటువంటి నీటినే కూడా ఉపయోగించుకుంటుంటారు. చూడవచ్చు రంగనాయక సాగర్లో మనం ప్రస్తుతానికి ఇక్కడ రంగనాయక సాగర్లో ఉన్నాయి. రంగనాయక సాగర్లో అయితే చూసినట్టయితే మాత్రం దాదాపుగా నీటి నిల్వలు అయితే చాలా వరకు తగ్గిపోవడంతో కూడా జలకళ కూడా తగ్గిపోయింది. అంటే చూడవచ్చు ఒక వ్యూ ఉండేది ఇక్కడ మల్లన్న సాగర్ అనగానే కూడా చాలామంది పర్యాటకులు వచ్చి ఇక్కడ నీటిని చూస్తుంటూ కూడా అందరూ కూడా ఆస్వాదించేవారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి రంగనాయక సాగర్ అందాలను కూడా. అంటే ఇప్పుడు నీటి నిల్వలు తగ్గిపోతుండడం కూడా రోజు రోజుకు తగ్గిపోతుండడం కూడా ఇవి ఒక అందాలు అనేటివి కూడా తగ్గిపోతున్నాయి ఇక్కడ. అంటే చూడండి ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదివరకు అయితే ఇక్కడ ఇంతవరకు కూడా మనకు ఫుల్గా కూడా వర్షంతో కూడా నీటి నిల్వలు బాగా వచ్చాయి. కానీ నీటి నిల్వలు తగ్గిపోవడంతో కూడా రైతులకు తీవ్ర ఇబ్బందులు అయితే కలుగుతున్నాయని చెప్పుకోవచ్చు. రంగనాయక సాగర్ని 2300 ఎకరాల విస్తీర్ణంలో కూడా దీన్ని అయితే ప్రాజెక్ట్ని అయితే చేయడం జరిగింది. దాదాపుగా 300 కోట్లతో రంగనాయక సాగర్ ప్రాజెక్టు పూర్తి చేశారు. దాదాపుగా 8.65 టీఎంసీల నీటి సామర్థ్యం కూడా ఇది కలిగి ఉంది. అంటే ఇప్పుడు నీటి సామర్థ్యం లేకపోవడంతో కూడా ఇక్కడ రంగనాయక సాగర్ అనేది వెలబెలబోతుంది. అంటే ఆయకట్టు ద్వారా కూడా వ్యవసాయం చేసే రైతులకు మాత్రం ఇప్పుడు చాలా నీటిని అందించేందుకు కూడా నీటిని అందించకపోవడంతో కూడా చాలామంది రైతులు అయితే ఆందోళనకు గురవుతున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ శేఖర్తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట నుండి.